ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే. రమ్మగారు, ఏదైనా దెయ్యం కథలు అలాంటివి ఏమైనా చెప్తారా? పిల్లల కోసం చెప్తాం. ఓకే. ఓ శివపురం అనే ఒక ఊళ్ళో ఓ చెన్నకేశవులు అని ఒక ఆయన గాజుల వ్యాపారి ఉండేవాడు. ఓకే. గాజుల వ్యాపారి అంటే ఇప్పుడు చూడు, మనం ఏదైనా వ్యాపారం అంటే వాడు ఒక మైక్ పెట్టుకుని తిరుగుతున్నారు, ఉల్లిపాయలు టమాటాలు ఆపిల్స్ అనుకుంటూ. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఏదో గాజులు ఆయన కేకేసేవాళ్ళు, గంట పెట్టుకునేవాడు ఆయన. గంట మోగిస్తే జనాలు ప్రజలు తెలుసుకునేవాళ్ళు, అరుపులు కేకలు లేకుండా గంటలు మోగించేవాళ్ళు. ఏదో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని సొంత ఊరు ఒకటి, ఆ ఊళ్ళో కూడా తిరిగేవాడు. ఒకనాడు ఏమైందంటే, పక్క ఊరు నుంచి వీళ్ళ ఊరు వస్తుండగా మధ్య మధ్యలో ఊరికే కాస్త అట్లా గంట వాయిస్తుండేవాడు జనాలకు తెలియటం కోసం. ఆ ఊరి శివార్లలో ఒక భూతం ఉండేదట. అది మహా చిలిపిది, అల్లరిది. జనాల్ని ఆట పట్టించడం, ఏడిపించడం దాని పద్ధతి అన్నమాట. అయితే అదేం చేసింది, ఈయన దగ్గరకు వచ్చింది. వచ్చి చూస్తే దానికి ఆ టంగ్ 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 అంటుంటే భలే ఆసక్తికరంగా ఉంది. ఎట్లా సౌండ్ వస్తుందో ఆయన చుట్టూతో తిరిగి 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 చూసింది. చూస్తే దానికి ఆ శబ్దం ఎంత నచ్చిందో, పిచ్చి సరదా వచ్చేసింది. ఆయన మీద పడింది, అది కోరికింది, ఏడిపించింది, అటు ఇటు చేసి చివరికి గబుక్కుని ఆ చేతిలోంచి గంట కాస్త ఓడలాక్కుంది. లాగేసుకుంది. ఈయన నిర్ఘాంత పోయాడు. అది గంట మోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈయన గబగబా ఊళ్ళోకి వచ్చి, భూతం ఒకటి నా మీద పడి గంట లాక్కుందని చెప్పాడు. ఊళ్ళో ఎవరు నమ్మలేదు. భూతాలు గంటలు లాక్కోవటం ఏంటి, అదేం చేసుకుంటుంది, పైగా అవి ఇలాంటివి చెయ్యవు. భూతాలు ఏం చేస్తే అవి చేసే క్రియలు వేరే కదా, పెద్ద పెద్దవి. ఈ చిన్నది పని చేయటువంటి చిలిప్ పని ఎందుకు చేస్తుంది, పోపమన్నారు. కొద్ది రోజులకి ఏమైంది, ఆ ఊళ్ళో పీచు మిఠాయి లాంటిది అమ్మేవాడు, బొల్లం కొమ్ములు అవి అమ్మే అతనిది గంట లాగేసుకుంది. అక్కడని ఒక చిన్న స్కూల్ వీధి బడి లాంటిది ఉంది, అక్కడ ఒక గంట ఉంది. పిల్లలకి సమయం తెలియట కోసం గంటలు పెడతారు కదా, స్కూల్ గంట, బడి గంటలు. ఆ బడి గంట ఊళ్ళ తీసుకుని వెళ్ళిపోయింది. కొన్ని ఇళ్లలో గంట కొట్టి దీప హారతి ఇస్తారా, ఆ గంట సౌండ్ వినపడినా సరే పట్టుపోయేది. అది ఊళ్ళో గంటలు లేకుండా అయిపోయినాయి. పైగా ఏం చేసేది, ఈ దొరికిన ప్రతి గంటని ఓ తాడుకేసి కట్టి మెళ్ళ వేసుకుని టంగు టింగు టింగు టంగు అనిపిస్తూనే ఉండేది. అది ఊళ్ళోకి వస్తే జనాలకి చెవులు మారుమోగిపోయి విసుగు పుట్టిపోయేది. 24 గంటలు టింగో టంగో అంటుంటే ఎట్లా, బడి గంట గుడి గంట ఈ పీచు మిఠాయితో గాజులతో ఎప్పుడైనా ఓసారి మోగితే మనకి సంకేతం, కానీ మరి నిరంతరము టింగ్ 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 అంటుంటే దాన్ని తట్టుకోవద్దు, విసుగొచ్చేది. దేవాలయం మీద గంటలు కూడా ఓడలాక్కుంది. అది అక్కడ ధ్వజస్తంభానికి చిట్టి చిట్టి గంటలు ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడు మోగించేది, దానికి ఆ శబ్దం అంటే ఇష్టం. నిరంతరము మోగించేది. ఊళ్ళో వాళ్ళకి నిద్రలు ఉండేవి కాదు. పిల్లలు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉండేవాళ్ళు. పైగా ఆ భూతం వచ్చింది ఊళ్ళోకి వచ్చేది, గంటలు మోగిస్తోంది అనుకో, కుక్కలు అరిచేవి. కుక్కల మోత, గంటల మోత. పసిపిల్లలు ఏడుస్తారు. ఊళ్ళో వాళ్ళు జనాలు విసిగిపోయేవాళ్ళు. మంత్రాల మరిడయ్య ఒక ఆయన ట్రై చేస్తాను, నేను భూతాన్ని ఇచ్చేస్తానన్నాడు. భూతాన్ని దాని సంగతి చూస్తానన్నాడు. సరే ఒక ముగ్గు వేసుకుని కూర్చున్నాడు. ఆయన దగ్గర ఇట్లా మెళ్ళ ఒక చిన్న వెండి గంట ఉంది ఆయనకి. ఆ భూతం ఏమీ భయపడకుండా వచ్చి ఆ ముగ్గులో కూర్చుని ఆ ముగ్గంతా చెరిపేసి నీళ్ళెత్తి దాంట్లో పోసి ఆయన నెత్తి మీద ఒకటి కొట్టి ఆ మెళ్ళ ఉన్న వెండి గంట కూడా వాళ్ళ అక్కుని తీసుకుపోయింది. ఆ వెండి గంట ఆయన వాళ్ళ తాతదో ముత్తాతదో పాపం. ఇలా బోదిబో ఇలాగే గడిచినాయి రోజులు. ఆ మోతలు పడలేకపోయేవాళ్ళు. అయితే ఆ ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు చాలా తెలివైన వాడు. వాడు ఏమన్నాడంటే, ఒక్క ఉపాయంతో దీన్ని చేసేయచ్చు అని చెప్పి పక్క ఊరు నుంచి గంట ఒకటి కొనుక్కొచ్చాడు. ఒకరోజు ఆ గంట చేత్తో పుచ్చుకుని ఈ భూతం గంటలు మోగించుకుంటూ వచ్చేసరికి దాన్ని ఎదురుగుండాకి వెళ్ళాడు. ఏమిటి, దానికి ఆశ్చర్యం వేసింది. తను చూసి అందరూ బెదిరిపోతారు, పారిపోతారు. ఆ గంటల శబ్దానికి చెవులు మూసుకుంటారు. వీడు 2 చెవుల్లోనూ కొంచెం చక్కగా పత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ మోత వాడికి విసుగ్గా లేదు. ఏమన్నాడు, ఇదే మోత, అది దానికి నాకు భయం ఏమిటి అనేసరికి భూతానికి ఆశ్చర్యం వేసింది. అందరూ భయపడతారు నన్ను చూసి, నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, నాకేం భయం, నాకు భయం లేదు, చూద్దాం దమ్ముంటే నా చేతిలో ఉన్న గంట మోగించి చూడు అన్నాడు. అనేసరికల్లా దానికి సరదా కదా, ఊళ్ళు లాక్కుంటే అన్నాడు, ఒక పందెం వేద్దాం. ఈ గంట నువ్వు మోగిస్తే ఈ గంట నీకు ఇచ్చేస్తా, నువ్వు మోగించలేకపోతే నువ్వు మా ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. భూతానికి నవ్వొచ్చింది. ఇట్లాంటివి ఎన్ని గంటలు చూసింది అది. అది ఏమంటే సరే నేను చేస్తాను, గంట కొట్టింది, సౌండ్ రాల. అది ఆశ్చర్యపోయింది.
వెనక్కి తిప్పి చూస్తుంది. గంటలో ఒక కడియం ఉండాలి కదా, ఒక పొడుగాటి పుల్ల ఉండాలి, అదే కదా మోగేది. అవును. ఆశ్చర్యపోయింది. నువ్వు భలే దొంగ మొహం, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇందులో కర్ర లేదు, అది ఉంటే కదా మోగేది. చూడు, కనిపెట్టింది. దానికి తెలుసు లోపల కడ్డీ ఉంటేనే అది అటు ఇటు కదిలితేనే కదా మోత వచ్చేది. దీనికి కడ్డీ లేదు కాబట్టి నువ్వు నన్ను మోసం చేసావంటే ఈయన అన్నాడు, కాదు ఇది విచిత్రమైంది, నువ్వు మోగించలేకపోతే నేను మోగిస్తాను కావాలంటే చూడన్నాడు. నేను మోగిస్తే నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. సరే అన్నది. భయం, ఆ భూతం ఒప్పుకోదు. గంట తన చేతిలో పెట్టింది. మన కుర్రాడు అది ఊపాడు, ఇట్లా ఊపితే టింగ్ 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 అని శబ్దం వస్తుంది. భూతం ఆశ్చర్యపోయింది, మళ్ళీ లాక్కుంది. తను ట్రై చేసింది, తను ఊపితే రావట్లా, వాడు ఊపితే వస్తుంది. అప్పుడు కుర్రాడు ఏమన్నాడు, మరి నువ్వు ఒప్పుకున్నావు కదా, నీ వల్ల కాలేదు నా వల్ల అయింది, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి, మరి నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఈ భూతం ఏం చేస్తుంది, ఆ గంటలన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు, ఎవరింట్లో గంటలు వాళ్ళు తీసుకుపోయారు. మరి గాజులు వాడు, పీచు మిఠాయి, కొమ్ము మిఠాయి అమ్మే ఆయన, గుళ్ళో గంట, తర్వాత బళ్ళో గంటలు, ఎవరి దారిని వాళ్ళు తీసుకున్నారు. మరుడయ్య ఆశ్చర్యంగా అడిగాడు, ఎరనైనా ఎలా చేసేవారంటే, ఏముంది ఇలా చేశారని ఒక చిన్న గంట ఇక్కడ కట్టుకున్నాడు. దీన్ని ఇట్లా కదిపేటప్పుడు ఇది కదులుతుంది. మామూలు టైంలో చేయి దగ్గర పెట్టుకుంటే గంట శబ్దం రాదు, ఇక్కడ ఉన్న చిన్న గంట వల్ల ఈ పెద్ద గంటను చూపించాడు. ఇప్పుడు ఇట్లా మోగించామనుకో, ఇక్కడ ఒక గంట ఉంది, ఇది టింగ్ టింగ్ మోగుతుంది. ఇక్కడికి తేడా ఏముంది, ఎక్కడో మోగినట్టు ఉండదు, వీడి చేతిలో ఇంచేగా మోగింది. దాంతో ఆ భూతాన్ని ఆ రకంగా మోసం చేశాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా గంటల భూతం ఆ ఊళ్ళో కనపడలేదు. జనాలంతా అమ్మాయ అని వీడి తెలివి వల్ల, వాడి తెలివే, ఇంకా తెలివి వల్ల మనం తప్పించుకున్నామని హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు ఈ కథ నాకు. మనం అవునా? బాగుంది, సరదాగా ఉంది కదా, భూతాలు దయ్యాల కథలు పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.